కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. పేలుడు ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పుడే వచ్చింది. అవుతలేదా ఫోన్ అవుతలేదు. చింటూ రారా. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పుతున్నారు. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పుతున్నారు. అవుతలేదా ఫోన్ అవుతలేదు. చింటూ రారా. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పుతున్నారు. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పుతున్నారు. అవుతలేదా ఫోన్ అవుతలేదు.
కూడా మొత్తం ఇక్కడికి వచ్చే అధికారులు కూడా ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సుమారు ఇంచుమించు రోజు అంటే ఏటపల్లి గ్రామంలో అయితే రోజు కూడా ఫైర్ వర్క్ చేస్తుంటారు. ఫైర్ వర్క్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏటపల్లి గ్రామంలో అయితే ఫైర్ వర్క్ అయితే చాలా ఫేమస్ అని చెప్తారు. మొత్తం మీద ఏటపల్లి గ్రామంలో ఇక్కడ ఏదైతే ఉందో ఏటపల్లి శివార్లో ఏదైతే ఉందో శివార్లో కూడా గ్రామ శివార్లో కూడా ఒక క్రాకర్ సంబంధించిన గొడవ ఒకటి ఉంది. అదే నిత్యం కూడా ఇక్కడ పనిచేసే వేలాది మంది కూడా చాలా మంది కూడా పని వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ప్రతి దానికి కూడా ఏటపల్లి గ్రామంలో ఎక్కడ పండుగ జరిగినా ఉగాదికి దీపావళి కూడా వచ్చే సమయం కూడా చాలా మంది ఇక్కడ నిత్యం పని చేస్తూ ఉంటారు. సుమారు ఇక్కడ ఈ రోజు అయితే 40 మంది కూడా పని చేసే అవకాశం కూడా అని చెప్తున్నారు. అది మొత్తం మీద 40 మంది నుంచి కూడా సుమారు ఎవరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం కూడా లేదు అని చెప్పవచ్చు. మొత్తం ఫైర్ సంబంధించిన వర్కర్లు కూడా ఏదైతే ఉందో అక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా మొత్తం అది అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జిల్లా ఎస్పీ పిల్లి మాధవ్ గారు కూడా వచ్చి పిల్లి మాధవ్ గారు కూడా మొత్తం ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా యంత్రంగా అయితే ఇక్కడ వచ్చిందని కూడా చెప్పచ్చు. సుమారు చెప్పచ్చు. మొత్తం 70 మంది 40 మంది కూడా చనిపోయిందని ఒక యంత్రం అయితే అంటున్నారు. ఇది కూడా బాడీ ప్రయత్నం చేస్తారు. కొంతమంది బాడీలు అయితే ఒక 5-6 బాడీలు కూడా 7 బాడీల వరకు కూడా అంబులెన్స్ కి తీసుకెళ్ళి ఇంకా బాడీలు ఇంకా పెరిగే అవకాశం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా అని చెప్తారు. ఆ మృతుల సంఖ్య ఇంకా ఎంతమంది ఉన్నారు అంచనా కూడా భారీకి పేలడంతో ఎంతమంది కూడా భారీ అంచనా అయితే వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. మొత్తం పేదపడ తాజా పరిస్థితి. ఖాళీ తరాలు మనుషులు తీరిపోవడం ఒకరిద్దరు ఏదో కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం వెట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పుతున్నారు. రైట్కి ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. దత్తు ఈ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వేటపురం వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య క్రమేపీ పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అధికారికంగా అంటే స్థానికులు చుట్టుపక్కల వారంలో చెప్తున్న సమాచారం ప్రకారం 6 కన్ఫామ్ గా చనిపోయారని చెప్పారు. చాలా మంది ప్రస్తుతం అయితే కనుక ఆ పరిశ్రమలో అదే ఏదైతే బంధుగుడి తయారీ పరిశ్రమలో వారు పనిచేస్తున్నారు. పెళ్లిళ్ళు సీజన్ కావడంతో ఈ యొక్క ఆర్డర్ ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 మంది వరకు అందులో ఉన్నారని చెప్పి చాలా మంది చెప్తారు. అయితే ఎంత మంది ఉన్నారో క్లారిటీ మాత్రం తెలియట్లేదు. మరోవైపు ఈ చనిపోయిన వారి సంఘటన ఆ మృతదేహాలు చూస్తే మాత్రం చాలా హృదయ విధానకరంగా ఉంది. ఎవరిని గుర్తుపట్టలేని విధంగా ఉంది. కనీసం DNA టెస్ట్ చేసినా సరే వారి యొక్క ఆల్సీకి చిరునామా కూడా దొరికేటట్టు కనపట్లేదు. అంత దారుణంగా భీకర పరిస్థితిలో ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కరెక్ట్ గా ఒక్కసారిగా పెద్దాపురంలో పెద్ద సామలకోట వరకు అంటే వేట్లపాలెం నుంచి సామలకోటకి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ కి అంటే సామలకోట వరకు భూమి కంపించిందా అన్న విధంగా అంత తీవ్రతతో పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినబడింది. భూమి కూడా అదురు కూడా వచ్చిందని చెప్పి స్థానికులు చెప్తారు. అంటే పేలుడు తీవ్రత స్థాయి ఆ విధంగా ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఒక్కసారిగా ఈ బాణసంచా కర్మాగారంలో మంటలు తల్లడం ప్రమాదం తలెత్తడంతో అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా మాడికి చాలా మంది వరకు మసైపోయారని చెప్పారు. కొంతమంది శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా విడిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మరి కొందరు అయితే కనుక పూర్తిగా దగ్ధం అయిపోయారని చెప్తారు. మరోవైపు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. బాడీ నుండి పార్ట్స్ అన్ని కూడా వేరైపోయి ఆ పక్కన చెల్లాచెదరిగా పడిపోవడం జరిగింది. అయితే కొంతమంది సామూహికంగా కూర్చుని పనిచేస్తున్నారు. అక్కడ ప్రమాద తీవ్రత అధికంగా ఉందని చెప్పేసి ఉండే అవకాశం ఉందని చెప్పేసి స్థానికులు చెప్తారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కాకినాడ నుంచి అలాగే పెద్దాపురం నుంచి అలాగే సామలకోట నుంచి ఫైర్ సిబ్బంది వచ్చారు. వారంతా కూడా రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారో వారికి మెరుగైన సదుపాయాలు వైద్య సదుపాయాలు ఏ విధంగా దాని మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. మరోవైపు ఈ పెళ్లి సీజన్ కావడంతో ఈ బాణసంచాకి సంబంధించి ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు కూడా అధికంగా ఉన్నారు.
వారి సంఖ్య ఎంత అన్నది మాత్రం ఖచ్చితంగా ఓనం చెప్తే కానీ మనకి తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే కనుక సహాయ చర్యల మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. పేలుడు తీవ్రత మాత్రం చాలా దారుణంగా ఉంది. 4 సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి ప్రమాద సంఘటన చోటు చేసుకుంటుంది. అప్పుడు కూడా దాదాపు 18 మంది వరకు చనిపోయారు. 6-7 పూర్తి స్థాయిలో క్షతగాత్రులుగా మారారు. వారు ఇప్పటికీ వైద్యం కూడా తీసుకుంటూనే ఉన్నారు. అయినా సరే యథాస్థితికి మాత్రం రాలేదు. అయితే ప్రస్తుతం ఈ అధికార యంత్రాంగం సూచించి ఉన్నట్టు వ్యవహరించడం, అలాగే ఈ బాణసంచార తయారీ చేసే యజమానులు, ఈ ఫ్యాక్టరీ యజమానులు కూడా పూర్తి స్థాయిలో రక్షణ వ్యవస్థ మీద శ్రద్ధ పెట్టకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు తలెత్తున్నాయని చెప్పొచ్చు. సరైన సేఫ్టీ మెథడ్స్ పాటించుకుంటే అసలు వాటర్ సిస్టమ్ కానీ లేకపోతే ఆ కేర్లెస్ పంపింగ్ అంటే సిగరెట్లు కానీ గ్యాస్ పొయ్యిలు కానీ లైట్లు కానీ వేయకుండా చూసుకుంటున్న బాధ్యత అక్కడ ఉంటుంది. ఇవన్నీ మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్టు మామూలు మొత్తులు జోవడంతోనే ఇట్లాంటి ప్రమాదానికి సంభవిస్తున్నాయి. ప్రస్తుతం జరిగిన ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే యజమాను ఇచ్చిన డీటెయిల్స్ అంటే ఈ రోజు ఎంతమంది పనులకు వచ్చారు, ఆ ప్రమాదానికి సంబంధించి ఎందుకు కారణం ఏమైందన్న విషయం మరికొద్ది సేపట్లో విచారణ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయ చర్యల మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. దత్తు, కాకినాడ బాణసంచా పేలుడు ఘటనలో ఈ ఘటనకు ముందు అక్కడ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు? అదే దాని మీద కొద్దిగా మనకి క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఈ పరిశ్రమ అంటే వాస్తవంగా మనం దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక శివరాత్రి వెళ్ళే వరకు కూడా అంటే తొలి ఏకాదశి మొదలు నుంచి శివరాత్రి వరకు కూడా ఈ తూర్పు ఉభయ గోదావరి జిల్లాలో దేవాలయాల్లో ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. దానికి సంబంధించి బాణసంచా అధికంగా వినియోగిస్తుంటారు, తయారు చేస్తుంటారు. సంక్రాంతి సంబరాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే శివరాత్రి తర్వాత మూడం వచ్చింది. ఈ మూడమ ఉండడంతో వివాహ కార్యక్రమాలు ఉండవు. ఈ మధ్యకాలంలో వివాహ వేడుకల్లో కూడా బాణసంచాన్ని అతిగా బేభత్సంగా హంగు ఆర్భాటాలతో ప్రెస్టేజ్ కోసం వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి ముహూర్తాలు కూడా ఉండడంతో దానికి సంబంధించి ఆర్డర్లు కూడా గట్టిగా ఉన్నట్టు స్థానికులు చెప్తున్న సమాచారం. ఆ నేపథ్యంలోనే పెళ్లి ముహూర్తానికి సరైన టైంకి అందించాలని కంగారులు కావచ్చు, లేకపోతే ఆర్డర్ ఎక్కువగా తీసుకోవడం కావచ్చు, లేకపోతే సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం కావచ్చు. ఏదైనా సరే ప్రమాదానికి ఈ రోజు కారణం ఏంటి? ప్రస్తుతం అంటే ఈ ఆర్డర్ను బట్టి ఎంతమంది కార్మికులు అందరూ పెట్టుకున్నారనేది ఒక ఓనర్కి తప్ప మరి ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఇందులో చాలా మందికి మహిళలు మాత్రమే ఉంటారు, వృద్ధులు మాత్రమే ఉంటారు. వారంతా ఇంట్లో పొద్దున్న వంట ఇది చేసుకొచ్చి కుటుంబాన్ని నెట్టుకోవడం కోసం చిన్న 400 రూపాయలు 500 రూపాయలు జీతం కూలికి పనిచేయడానికి వస్తూ ఉంటారు. ఈ వచ్చి ఈ పని చేసేటప్పుడు ఇందులో పొటాసు, సూర్యకారం అలాగే గంధకం వీటిలో 3 మిశ్రమాలు ఉంటాయి. ఈ 3 మిశ్రమాలు మన యొక్క కలయికే మనం చూసే కాంతులు కావచ్చు, రకరకాల రంగులు కావచ్చు, కాంతులు కావచ్చు, పేలుళ్ళు కావచ్చు. వీటిని సరైన దాని మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ ప్రకారం కలపాలి. కలిపిన తర్వాత ఏదైతే ఒక బాంబు కావచ్చు, లేకపోతే ఒక తారాజువు కావచ్చు, లేకపోతే ఒక అవుట్ కావచ్చు, దాంట్లో కూరడం అంటే కట్ చేసి ఆ గొట్టంలోకి పంపించాలి. ఆ పంపించేటప్పుడు జాగ్రత్తగా నేర్పర్లు కనుక చేయకపోతే కనుక అక్కడే ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జరిగిన ప్రమాదం ఇలాగా వాటిని తయారు చేసేటప్పుడు జరిగిందా, లేకపోతే కేర్లెస్ స్మోకింగ్ అంటే ఎవరైనా సిగరెట్ కానీ చుట్టా కానీ బీడీ కానీ తాగి పారేశారా, లేకపోతే వంట తీసుకునేటప్పుడు ఉపయోగించే స్టవ్ మూలంగా ఈ ప్రమాదం వచ్చిందా, లేకపోతే విద్యుత్ స్విచ్ వేసేటప్పుడు కూడా ఫైర్ వస్తూ ఉంటుంది లోపల ఇంటర్నల్ గా. ఆ విధంగా ప్రమాదం వచ్చిందా, ఏది వచ్చిందా అన్నది ఓనర్ కానీ లేకపోతే అక్కడ స్థానికంగా చూసిన వాళ్ళు కానీ చెప్తే కానీ ఈ యొక్క కాజా ఫైర్ అంటే కారణం మాత్రం తెలియదు. ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం సహాయ చర్యల మీద దృష్టి పెట్టింది. తర్వాత ఇందులో ఇప్పుడు ఈ మంటల్లో చిక్కున్న వ్యక్తుల్లో ఓనర్ ఉన్నాడో లేదో కూడా తెలియదు, ఓనర్ బయటకు వచ్చాడో కూడా లేదు తెలియదు, లేకపోతే ఈ కూలీలు సప్లై చేసిన వ్యక్తి అక్కడ ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడా తెలియదు. ఎంతమంది అన్న విషయం రావాలంటే మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మంటల వద్ద ఇందాక ఒక 20 నిమిషాల వరకు చేరుకోలేని పరిస్థితి అనేది. ఎందుకంటే మంటలు ఒకేసారి ఎగిసిపడడం, బాంబులు దమ్మంటూ పెద్ద ఎత్తున సౌండ్ రావడం, ఏదైతే తారాగమనం కావచ్చు లేకపోతే ఇతర అవుట్లు మీదకి రావడంతో వెళ్ళడానికి కూడా ఎక్స్పర్ట్లు అంటే అక్కడ అందులో పనిచేసే కార్మికులు కూడా చాలా భయపడిన పరిస్థితి. ఇప్పుడు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులో తీసుకురావడంతో ఇప్పుడు ఏదైతే మనకి షెడ్ కనబడుతుందో ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దత్తు, పేలుడు ప్రభావం భారీగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మరి గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం పేలుడు తీవ్రత అయితే మాత్రం వేటలపాలెం నుండి సామర్లకోటకి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామర్లకోటలో భూకంపం వచ్చిందా అన్న విధంగా పెద్ద ఎత్తున పేలుడు తీవ్రత వినబడింది. అట్ ద సేమ్ టైం భూమి కంపించినట్టుగా ఎర్త్క్వేక్ వచ్చిందా అన్న భయం కూడా ఆ యొక్క చుట్టుపక్కల ప్రజలు
భయపడ్డారు. ప్రస్తుతం అయితే కనుక పేర్లు తీవ్రత అధికంగా ఉంది. దీంట్లో ఒకటంటే ఈ లెక్కన ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు మనకి స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే కనుక మందుగుడు సలాలు తయారు చేసేదానికి పెద్ద ఎత్తునే అక్కడ నిల్వలు జరిగింది, పెద్ద ఎత్తునే కార్మికులు ఉంటే దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు కనబడుతుంది. ఆ తీవ్రత అయితే మాత్రం అధికంగానే ఉంది. అధికార యంత్రాంగం దీన్ని దృష్టి పెట్టాలి. ఇదే వేటపాలెంలో దాదాపు 5 నుంచి 6 వరకు లైసెన్స్ కర్మాగారాలు ఉన్నాయి. అనాథరైజ్డ్ కర్మాగారాలు కూడా ఇదే వేటపాలెంలో ఉన్నాయి. ప్రస్తుతం అయితే కనుక మీరు చెప్తున్నట్టు క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే అదే ఈ మంటల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడే వారు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించడం కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. దత్తు, ఘటనా స్థలానికి ప్రముఖులు ఎవరైనా చేరుకున్నారా, కలెక్టర్ ఎవరైనా చేరుకున్నారా, పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి అయితే మాత్రం ఇప్పుడు జస్ట్ మనం నిజం చెప్పాలంటే ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే కూడా మన రాజకీయ స్థానం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారానే అధికార యంత్రాంగానికి తెలిసిందని చెప్పొచ్చు. రైతు సిబ్బంది అనడం కన్నా కూడా మీడియా మిత్రులు, స్థానికులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదైతే సహాయక చర్యలు మనం చూస్తున్నట్టు ఆ సహాయక చర్యలు కూడా స్థానికులు చేస్తున్న అధికంగా కనబడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే అది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం రావాలంటే మరో కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానికులు, మీడియా సిబ్బంది, రైతు సిబ్బంది మాత్రమే అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆ అధికార యంత్రాంగం కూడా వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు ఉంటుంది. ఎందుకు సంఘటన చోటు చేసుకుంది, ఏ విధంగా చోటు చేసుకుంది, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలి, అలాగే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి సహాయ సహకారం అందించాలని దృష్టి పెట్టే అవకాశం. దత్తు, బాణసంచా పేలుడు ఘటనలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులు ఏమైనా ఉన్నారా, ఏమంటున్నారు వాళ్ళు? ప్రస్తుతం ఈ బాణసంచా పేలుడికి సంబంధించినటువంటి మంటల్లో 20 మందికి చిక్కుకున్నట్టు ఖచ్చితమైన మనకి సమాచారం ఉంది. ఎందుకంటే స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే మృతదేహాలు అయితే మాత్రం 6 వరకు కనబడ్డాయి. దాని సంఖ్య ఇంకా పెరిగే ఉందని చెప్పి స్థానికులు ఇస్తున్నటువంటి మనకి సమాచారం. అయితే మీరు అంటున్నట్టుగా ఈ పనిచేసి చుట్టుపక్కల వేట్లపాలెం, అలాగే దెగ్గవోలు, సామర్లకోట, వీబీ రాయపురం అని చెప్పి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ చిన్న పల్లెటూర్లు. ఈ పల్లెటూరు నుంచే ఈ కార్మికులు అధిక సంఖ్యలో ఉంటూ ఉంటారు. ఎవరైతే సూర్య ఫైబర్స్ అనే ఈ యొక్క ఫైబర్స్ లో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పచ్చు. ప్రమాదం చోటు చేసుకుంది. ఆ చుట్టుపక్కల ఏదైతే చిన్న పల్లెటూరులో ఉంటారో వారంతా కూడా కుటుంబ పోషణ కోసం రిస్కీ వర్కేనా కానీ ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటారు. వారంతా కూడా చాలా చిన్న రెక్కాడితే కానీ డొక్కాడే జీవితాలు. వారికి కేవలం 400 నుంచి 500 రూపాయల వరకు ఈ యొక్క ఎంత రిస్క్ పని చేసినా సరే వారికి దేశపక్షాలు ఆ విధంగానే ఉంటాయి. ప్రస్తుతం అయితే కనుక ఇందులో మంటల్లో చిక్కుకున్నారు కావచ్చు, లేకపోతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, వారంతా చిన్న జీవితాన్ని కొనసాగించుకోవాలనే చెప్పచ్చు.